ఓకే గురుగారు. అసలు అక్షయ తృతీయ రోజే గురువుగారు బంగారం అనేది ఎందుకు కొనాలి అంటే చాలా మంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటారు. కొంతమంది కొన్ని అనివార్య కారణాల వల్ల కొనుక్కోలేకపోతారు. సో అటువంటి వారు ఆ రోజు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అక్షయ తృతీయ రోజునే బంగారం కొనాలా? ఆ రోజు మీకు కొంతమందికి వీలవుతుంది, కొంతమందికి వీలవ్వదు. మీ దగ్గర డబ్బు ఉంది కదమ్మా, ₹1 బిల్ల ఉంది కదా, లేదంటే ఒక 5 బిల్ల ఉంది కదా, దాన్ని ఒక ప్రతిరూపంగా పసుపు కుంకుమ పెట్టి అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకొని చక్కగా మీరు ఆ అమ్మకి అక్షింతలు కుంకుమ నేను చెప్పినటువంటి ద్రవ్యాలన్నీ కూడా వేసి ఆ అమ్మవారి దగ్గర రోజు ప్రార్థన చేసుకోండి. అంటే కొంతమందికి ఏంటంటే అక్షయ తృతీయ రోజున మనం ఖర్చు చేయకూడదు, ఖర్చు చేస్తే ఆ రోజు మొత్తం అంతా కూడా ఖర్చు అయిపోతుంది అన్న శిఖరం ఒకటి భావన ఉంటుంది. అటువంటిది ఏం లేదమ్మా. ఎప్పుడైతే కూడాను వెళ్తుంటేనే ఆ ఒకటి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కలిపురుషుడు మన బంగారంలో నివసిస్తాడు కాబట్టి ఎప్పుడైనా కూడా దీపావళి రోజు కానీ అమావాస్య రోజు కానీ ఈ అక్షయ తృతీయ రోజు కానీ ప్రత్యేకంగా మీరు ఆ ఒక అమ్మవారికి ప్రత్యేకంగా మీరు పూజ చేస్తే ఆ ఒక్క కలిదోష నాశనం జరగటం అనేది మనకు ఇక్కడ కనపడుతుంది. ఆ కలిదోష నాశనం చేసుకున్న వంటి వస్తువు అందుకే భగవంతుడి దగ్గర పెట్టి ధరించుకోవాలి. ఏదైనా కూడా వినాయకుడు కావచ్చు, అమ్మవారి కావచ్చు, ఏదైనా కూడా మీరు ధరిస్తేనే ఆ ఒక ఫలితం రావటం అనేది మనకి ఇక్కడ ఒప్పందం కనపడుతుంది. తిథి నక్షత్రాల వారాలు బట్టి చూసుకునేటప్పుడు కూడా అక్షయ తృతీయ అనేది ప్రాముఖ్యంగా ఇప్పుడే కాదు, ఇది త్రేత, ద్వాపర, సతి, కలియుగమందును కూడా దీని ఒక విశేషమైన ఒక పెద్ద కథనమే ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే కూడా శ్రీకృష్ణ పరమాత్ముడికి నిత్యం అన్నదానం చేయడానికి ద్రౌపది దేవికి అక్షయ పాత్ర దొరికిన రోజే అక్షయ తృతీయ. ఆ ద్రౌపదికి దొరికినటువంటి అక్షయ పాత్ర నిరంతరంగా కొన్ని వందల వేల సాధులకి, అక్కడ వచ్చినటువంటి మిత్ర బంధువులకి నిరంతరం ఏది కావాలంటే అది ఆ పాత్ర దొరికేది. పాలు, పెరుగు, భోజనము ఏది కావాలన్నా ఆవిడ ప్రార్థనిస్తే ఆ ఒక పాత్రలు దొరికేది. అది అక్షయ తృతీయ రోజునే ఆవిడ గారికి ప్రసాదించారు. కాబట్టి ఆ ఒక వంశపారంపర్యంగా అంటే ఇక్కడ చూడండి, దొరికింది బంగారం పైన వంటి పదమైన అక్కడ దానం ఇక్కడ చూపిస్తుంది. అన్నదానం రూపంగా కావచ్చు, వేరే దానం రూపం కావచ్చు. యాక్చువల్గా ఆ రోజున ప్రత్యేకమైనటువంటి కొన్ని కార్యక్రమాలు చేసినా కూడా మంచి ఫలితం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు అంటే మీరు చెప్పారు కదా గురుగారు, ఆ రోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి ఖచ్చితంగా. ఆ రోజు ఎంతో కొంత బంగారం అనేది ఒక 1 గ్రామ్లో కానీ 2-3 గ్రామ్స్లలో కానీ ఇట్లా చిన్నదైనా తీసుకుంటూ ఉంటారు కాబట్టి, సో ఆ రోజు అక్షయ తృతీయ అంటే అమ్మవారి రోజుగా భావిస్తారు కాబట్టి అసలు ఆ రోజు మనం ఇంట్లో ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు అంటారు? తృతీయ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరికీ తెలియజేస్తుంది కదా అని అంటే మీడియా వచ్చినప్పటి నుంచి అక్షయ తృతీయ రావటం అనేది జరుగుతుంది. ఇదివరకైతే తెలిసేది కాదు. క్యాలెండర్లో ఉండేది, పూర్వీకులకు తెలుసు, పంచాంగ శ్రావణంలో చూసేవాళ్ళు. ఆ రోజు ఏంటంటమ్మా ప్రత్యేకంగా ఈ పొద్దున ఉదయాన్నే లేసి మామిడి తోరణాలు కట్టుకొని బాగా శుభ్రంగా కలుసుకొని ఇల్లంతా పరిశుభ్రం చేసుకొని పరుపులు చేసుకొని తలంటూ పెట్టుకోవాలి. నలుగు స్నానం చేసుకోవాలి. అక్షయ తృతీయ రోజు ఏంటంటే నలుగు స్నానం చేయాలి. నలుగు స్నానం అంటే ఏంటి, నువ్వుల నూనె పెట్టుకొని చుండు పిండితోని చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఒక ద్రవ్యంతో వాళ్ళు స్నానం చేసి వాళ్ళకి ఆ మలినం వదిలిపెట్టేస్తే సకల దరిద్రం పోయి వాళ్ళకి ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది. ఐశ్వర్యం అంటే కేవలము ధనము బంగారముతో పాటు ఐశ్వర్యమే కాదు. ఐశ్వర్యం అంటే ఆరోగ్యం కూడా ఇలా కలిసి వస్తుంది. ఆరోగ్యవంతుగా ఈయన ఉంటేనే ఈయన ఐశ్వర్యవంతులు అవుతాడు. ఆరోగ్యంగా లేకపోతే ఈయన ఐశ్వర్యం ఉండి కూడా ఏం చేసుకోలేడు. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి ఒక విషయం కూడా ఇక్కడ మనకు మెరుగుపడటం కూడా జరుగుతుంది. కాబట్టి చక్కమైనటువంటి ఒక కైంకర్యాలతో పాటు మనం చేసుకుని పోతుంటే అద్భుత ఫలితం లభిస్తుంది. ఆ రోజు చక్కగా అమ్మవారిని అలంకరణ చేసుకొని ఒక 5 మంది పుత్తైదులను పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి పూజ చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. వీలైతే ఆ రోజు బంగారం కూడా దానం చేయొచ్చు. కొందరు ఏం చేస్తారంటే లక్ష్మీ కాసం చేసి ఒక ఇంట్లో ఆడపడుచులని, వదినలని, అమ్మడి తోటికోడలని వాళ్ళందరినీ పిలుచుకొని చక్కగా కూర్చోబెట్టి వాళ్ళ పసుపు కుంకుమ వాయినాలుగా ఆ రోజున లక్ష్మీ కాసులు బంగారంగా ఇవ్వటం చేస్తుంది. దాన్ని బొట్లు అంటారు. ఆ బొట్లుని ఏం చేసుకుంటారంటే వాళ్ళ మంగళసూత్రాలు ధరిస్తుంటారు. ఇంటి పెద్ద వదిన కావచ్చు, అత్తగారు కావచ్చు, ఇంకెవరైనా కూడా ఆ రోజు అట్లా ఇంటి కోడలకి ఆడపిల్లలకి ఇవ్వటం వల్ల కూడా ఆ లక్ష్మీదేవి కూడా అక్షయ పాత్రగా నిలవటం అనేది జరుగుతుంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక,
మన ఉభయ రాష్ట్రాల్లో కూడా చేయటం చాలా ఆనవాయితీగా రావటం.